అందరికీ నమస్కారం అండి. నిన్నటి రోజున మరి ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా ఉన్న మద్దిపాటి వెంకటరాజు గారి ప్రెస్ ఏదో ఒకటి రిలీజ్ చేశారు ప్రెస్ ద్వారా. నేను ఒకటే చెప్తానండి, మేము అడిగింది ఏంటి, ఇక్కడ జరిగింది ఏంటి, సమాధానం చెప్పవలసింది ఏంటి, ఏం చెప్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు. ఇక్కడ నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలో యువకుల మీద జరిగిన దాడి కానివ్వండి, వాళ్ళని కొట్టడం కానివ్వండి, తిట్టడం కానివ్వండి, భయపెట్టడం కానివ్వండి, మానసికంగా హింసించడం కానివ్వండి, రోడ్డు మీద నడిపించడం కానివ్వండి, ఇవి ఎందుకు చేశారు? ఇవి చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారు? తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీకు? ఇప్పుడు పోలీసులు ఉన్నారు, వాళ్ళు ఏం చేయాలండి? చట్టాన్ని వాళ్ళ ద్వారా చట్టాన్ని ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి ప్రొటెక్టివ్గా ఉండాలి. అంతేగాని ఈ రోజున న్యాయస్థానం వేయవలసిన శిక్షలు కూడా వీళ్లే వేసేసి చట్టాన్ని చేతుల్లో తీసుకుంటాం, చట్టం చేసే పని కూడా మేమే చేసేస్తాం అంటే, అధికారం ప్రజలు మీకు ఇచ్చింది చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడానికి కాదండి. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఒకవేళ ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్షలు వేయవలసింది ఎవరు? న్యాయస్థానం. మీ పరిధి ఎంతవరకు? ఇప్పుడు మీరు చట్టసభల్లో ఉన్న వ్యక్తి, చట్టసభల్లో ఉన్నవాళ్ళు చట్టాన్ని గౌరవించాలి. అంతేగాని ఏదో 4 గంటలకి నల్లజర్ల కూడల్లో ప్రదర్శన, ఎవరు? ఈ పొట్టేళ్ళని వేసిన యువకులు ఫ్లెక్సీ మీద ఏదో వివాదాస్పదమైన, అదే సినీ డైలాగ్ ఏదైతే ఉందో అది మీకు వివాదాస్పదమైన డైలాగ్, దాన్ని పెట్టిన వాళ్ళు అని చెప్పేసి సోషల్ మీడియాలో మీ కార్యకర్తలే, మీ నాయకులు 2 గంటలకు మొదలు పెట్టారు. మీరు ఎన్ని గంటలకు నడిపించారు మా యువకుల్ని? 4 గంటలకు. అంటే ఇదంతా మీకు తెలిసే, మీకు అనుసరణలోనే, మీ ద్వారానే మీరే పోలీసులతో చేయించారనడానికి ఇవి సాక్ష్యాలు. ఇవన్నీ మీ దగ్గర పెట్టుకుని ఈ రోజున నల్లజర్ల స్టేషన్కి సంబంధించిన సిఐ ఎవరు? రాంబాబు గారు. ఆయన అండర్లో కదా వీళ్ళు ఉండాలి. మరి దేవరపల్లి సిఐ నాయక్ గారు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఆయన మా యువకుల మీద, మా చోడవరం గ్రామానికి సంబంధించిన యువకుల మీద ఎందుకు 3rd డిగ్రీ ప్రయోగించవలసి వచ్చింది? ఇది కదా మేము అడిగింది. మా రాజా మాట్లాడింది ఇది కదా. దానికి మీరు సమాధానం చెప్పకుండా ఏవేవో హిస్టరీలన్నీ మాట్లాడితే మేము మాట్లాడగలమండి. హిస్టరీ లేవా? అసలు దళితుల మీద ఊచకోత కోసింది కారం చేడులో ఏ ప్రభుత్వంలో అండి? ఎవరి హయాంలో జరిగింది? దళితులందరినీ ఇబ్బంది పెట్టేశారు అనేది అసలు ముందు మనం మాట్లాడేటప్పుడు హిస్టరీ తెలుసుకుని మాట్లాడండి. మీ ఇష్టం వచ్చినట్లు మీరు మా నాయకుడి గురించి, మా పార్టీ గురించి, మా కార్యకర్తల గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఈ రోజున మేము సూటిగా అడుగుతున్నాం, మీరు చేసింది ఏంటి? మీరు చట్టాన్ని ఎందుకు మీ చేతుల్లోకి తీసుకున్నారు? న్యాయస్థానం చేయవలసిన పని మీరెందుకు చేస్తున్నారు? అది కరెక్ట్ కాదు. పోనీ ఒకవేళ మీరు అన్నట్టుగానే మావే తప్పులున్నాయి, మా వాళ్ళు చేసిందే తప్పిదాలు అనుకుందాం. మరి ఈ సంస్కృతికి తెరలేపింది ఎవరు? బాలకృష్ణ గారి హిందూపురంలో బాలకృష్ణ గారు గెలిచారని చెప్పి అక్కడ 20 నుండి 25 పొట్టేళ్లను నరికేసి తలలు దండగా గుచ్చి బాలకృష్ణ గారి ఫోటోకి ఫ్లెక్సీకి వేసింది ఎవరు? మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాదా? చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీకి రక్తాభిషేకం చేసింది ఎవరు? మీ నాయకులు, మీ కార్యకర్తలు కాదా? అలానే పవన్ కళ్యాణ్ గారు ఆ సినిమా రిలీజ్ అప్పుడు కత్తులు పట్టుకుని ప్రదర్శనలు చేసింది ఎవరు? అప్పుడు ఇవన్నీ మీకు కనిపించలే, అప్పుడు మీరేం మాట్లాడలే, వాళ్ళ మీద ఎటువంటి కేసులు ఉండవు. అంటే ఈ రోజున చట్టం అనేది వైసీపీ కార్యకర్తలకి ఒక రకంగాను,
కూటమి కార్యకర్తలకి తెలుగుదేశం కార్యకర్తలకి ఒకలాగానే ఉందండి చట్టం. అలా చేశారా పోని? ఈ ప్రభుత్వంలో అంబేద్కర్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు. మరి అంబేద్కర్ రాజ్యాంగంలో ఇలా సెపరేషన్ ఏమన్నా ఉందండి? చూపెట్టారా? అంబేద్కర్ ఇలా అధికార పార్టీ వాళ్ళకి ఒక రకంగా ఉండాలి చట్టం, ఇలా ప్రతిపక్షం వాళ్ళకి ఒక రకంగా ఉండాలి చట్టం అని చెప్పేసి అంబేద్కర్ రాజ్యాంగంలో ఉందండి? ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ స్టాట్యూ అంత పెద్దది కట్టి ఇన్ని సంవత్సరాలు అయింది. ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక ప్రజాప్రతినిధి గాని, ముఖ్యమంత్రి గారు గాని, ఉప ముఖ్యమంత్రి గారు గాని, హోంమంత్రి గాని, లేకపోతే స్థానిక శాసనసభ్యుడు వెంకటరాజు గారు గాని ఏ రోజున ఆయన వెళ్ళి ఆయన విగ్రహానికి, అక్కడ ఉన్న స్మృతివనంలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఒక నమస్కారం అన్న పెట్టారండి? వీళ్ళేమి ఇలాంటివి చేయరు. ఎంతసేపు కూడా ఎదుటివారి మీద బురద వేసేసి ఆ బురదని ఇంకా పెద్దగా చేసి అంటే పదే పదే మాట్లాడితే అదే నిజమైపోతుంది అనుకుంటున్నారు. ఇప్పుడు జగన్ గారి గురించి మాట్లాడుతున్నారండి. జగన్ గారి గురించి మాట్లాడవలసిన అవసరం మీకేమొచ్చింది? ఇక్కడ జరిగిన సిచ్యుయేషన్ ఏంటి? ఇక్కడ మా యువకుల్ని ఇబ్బంది పెట్టింది ఏంటి? మా యువకుల్ని ఎందుకు మీరు నడిపించారు? ఎందుకు కొట్టించారు? ఎందుకు వాళ్ళని బెదిరించారు? ఏంటంటే వాళ్ళ దగ్గర నాటుసారా దొరికిందా? మీకు నాటుసారా దొరికినట్టు మీరు ఎఫ్ఐఆర్లు పెట్టిస్తారా? అంటే ఎట్టి పరిస్థితులైనా కూడా వాళ్ళని రిమాండ్కి పంపాలన్నది మీ ఉద్దేశం. అందుకని నాటుసారా దొరికిందని అంటే నాటుసారా దొరికింది మన నియోజకవర్గంలో అంటే నాటుసారా వ్యాపారం మీరు చేయిస్తున్నారా? మీరు ప్రోత్సహిస్తున్నారా? చెప్పండి. ఈ రోజున ఏది పడితే అది మాట్లాడేస్తే మన ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న విషయాన్ని మర్చిపోకండి. ప్రజలు హర్షించే విధంగా ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని ఉపయోగించండి. అంతేగాని ఇక్కడ ఎవరండి ఫస్ట్ స్టార్ట్ చేసింది? ప్రజలు హర్షించే విధంగా మీ పదజాలాలు ఎప్పుడూ లేవు. ఎలా ఉన్నాయి? ప్రజలని ఇబ్బంది పెట్టే విధంగా, ఉద్రేకపరిచే విధంగా ఎప్పుడు మాట్లాడినా కూడా మీ వీడియోలు చూసుకోండి. మీరు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా పౌరుష పదజాలాలే వాడారు. ఎంతసేపు కూడా రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది మీరే కదా. వెంకటరాజు గారు ఒకసారి మీ వీడియోలు చెక్ చేసుకోండి. తాట తీస్తామనేది ఎవరు? రాక్షస జాతి అన్నది ఎవరు? మీరు కాదా? మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు ఒక శాసనసభ్యుడిగా ఉండి ఇది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మీరు కరెక్ట్ గా ఉండండి, అప్పుడు ఎదుటి వారికి బుద్ధి చెప్పండి. ఈ రోజున మీ దగ్గర అధికారం ఉందని చెప్పి మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మళ్ళీ చట్టపరమైన ఓకే, మేము దానికి కూడా రెడీ అండి. ఒకవేళ మేము కానీ, మా నాయకులు కానీ, మా కార్యకర్తలు కానీ తప్పు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మీరంటే దానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే మేము దేనికి భయపడే పరిస్థితి లేదు. ప్రతి దానికి మేము సిద్ధంగానే ఉన్నాం. తప్పు జరిగితే ఓకే, అది తప్పు అనిపిస్తే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోండి. చట్టం ఎవరికి అతీతం కాదండి. ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తను చేసుకెళ్తుంది. కూడా ఈ ప్రభుత్వం ఈ 19 నెలల్లో ఈ ప్రభుత్వం మీద వచ్చిన వ్యతిరేకత గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ ప్రభుత్వం ఏమని చెప్పిందండి? ఆడబిడ్డ నిధి ఇస్తామని చెప్పారు. ఇచ్చారా? నిన్న మొన్న మీ వీడియో ఒకటి విన్నానండి. ఉద్యోగాలు ఇస్తాము, ఇంతమంది యువకులకు ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలైంది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఈ రోజుకు ఒక్కళ్ళకి ఇవ్వలేదు. మరి ఏం చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు? ప్రజలను మోసం చేసి దగా చేసి మీరు అధికారంలోకి వచ్చారు కదా. మాట్లాడితే 11 సీట్లు వచ్చినాయి అంటున్నారు. సరే, మీకు వచ్చిన సీట్లను బట్టి మీరేం చేస్తున్నారు? మీరు ఏమి పరిపాలన అందించారు ప్రజలకి అది చెప్పండి. మాట్లాడితే ఇంకెంతసేపు ఇంకా అక్కడే 24లోనే ఉన్నారు. మనం అప్పుడే రేపు 26లో ప్రవేశపెట్టబోతున్నాం, అడుగు పెట్టబోతున్నాం. అది ఆలోచన చేయండి. ప్రజలకి మంచి చేయాలని ఆలోచన చేయండి. ప్రజలు మీకు అధికారం ఇచ్చారు, అధికారాన్ని వినియోగించి మంచి చేయండి, ప్రజలు హర్షిస్తారు. అంతేగాని అస్తమాని ఛానల్స్ని పిలిచి ఆ మీడియా ముందు కూర్చుని ఇష్టం వచ్చినట్టు ఏదోటి మాట్లాడేసి ఏదోటి బురద జల్లేసి ఈ మాట్లాడితే ఇంక అసలు రండి ఒక
నూతన ప్రపంచాన్ని సృష్టిద్దాం అనే ఆలోచన విధానంలో పిలిపిస్తున్నారు మీరు. ఉన్న వ్యవస్థని కాపాడండి, ఆ వ్యవస్థలో ఉన్న లోపాలను సరిచేయండి. కొత్తగా మనం సృష్టించక్కర్లేదండి, ఉన్న వాటిని సరిచేయండి, సరిపోతుంది. అంతేగాని ఈ రోజున కొత్త కొత్త పదజాలాలు వాడి ఇక్కడ మీరు మాట్లాడే పదజాలాల వల్లనే శాంతి భద్రత విఘాతం కలుగుతుందండి. అది అర్థం చేసుకోండి.